హాయ్ ఆల్, ఇవాల్టి బ్లాగ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా మీకు థంబ్నెయిల్ చూసే. స్ట్రీట్ ఫుడ్ అండి. మొన్న పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. అక్కడ పల్లకి సేవ అవన్నీ చూసాం కదా, చాలా బాగా తరించేసాం అవి చూసి. సో ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అక్కడ ఉత్సవం, శాకాంబరి ఉత్సవం అండ్ పల్లకి సేవ చూసుకుని మనం అందులో పాల్గొనడం ఆ నెల తాళాల్లో చాలా ఆనందంగా అనిపించింది. సో అక్కడి నుంచి వచ్చేసరికి 10 అయిపోయిందండి. ఇంకెందుకు మనం ఇంటికి వెళ్ళి ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాంలే అని స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఆగుదామని ఆగాము ఒక చోట. తండాలుగా ఉన్నారండి అక్కడ. అసలు ఎంత జనమో. ఓకే, ఇక్కడ చాలా బాగుంటుందేమో ఫుడ్, ఒకసారి ఆగి చూద్దామని వచ్చాం. మాకు దోశ ఇవ్వటానికి ఒక 20 మినిట్స్ టైం పట్టుంటొచ్చింది. అక్కడ అంత జనం ఉన్నారు. లొకేషన్ ఎక్కడా అనుకుంటున్నారా? హైటెక్ సిటీ దగ్గర మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అండి. అక్కడ అసలు ఎన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయో, కానీ ఎవరి బిజినెస్ వాళ్ళది, ఒకరి టేస్ట్ ఇంకొకరికి ఉండట్లేదు. సో మేము చాలా జనాలు ఉన్న దగ్గర లేట్ అయినా పర్లేదని ఆగాం. మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుంది కదా ఎంతమంది వస్తున్నారో. ఆ దోశలు కూడా వేసినట్టే ఉన్నారండి. ఈ బేగం బజార్ దోశ అనేది చాలా బాగుంటుంది, క్రిస్పీగా చేసిస్తారు. టేస్ట్ ఉంది, రకరకాల చట్నీలు వేసి ఇచ్చారు, అసలు కమ్మగా ఉంది. బట్ మనకు దోశ తినాలంటే ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఆ టైంలో మీకు కూడా వీళ్ళు దోశ ఎంత బాగా వేస్తున్నారో చూపిస్తాను చూడండి. హెల్దీగా ఉండాలి, న్యూట్రియంట్స్ ఫుడ్ తినాలి అంటాం కదా, కానీ అప్పుడప్పుడు ఇలా స్ట్రీట్ ఫుడ్ కూడా తింటే బాగుంటుంది సుమా. అందులో కొంచెం వర్షం పడే టైంలో వేడిగా బజ్జీలు, పునుగులు, ఇట్లా దోశలు తింటే ఆ ఫీలే వేరు కదా. చట్నీని కూడా వేసేస్తున్నారు దోశ మీద. టొమాటో పచ్చడి పెట్టారు, కారపొడి ఇచ్చారు, ఎంత బాగుందని. గ్రీన్ చట్నీ కూడా వేసిస్తున్నారు. నాకైతే ఇక్కడ నుంచి ఇట్లా చూస్తుంటే ఆమ్లెట్ వేసేస్తున్నారా ఏంటి దాని మీద అనిపించింది. గుడికి వెళ్ళి వచ్చి ఎగ్గు తింటాం ఏంట్రా బాబోయ్ అనిపించింది ఒక నిమిషం. బట్ ఇవన్నీ వెజిటేరియన్ అండి. వాళ్ళు వేసే ఆ కారపొడులు, పచ్చళ్ళు అన్ని సీల్డ్ ప్యాక్స్ తీసి వేశారు. చూడండి ఒకసారి వీళ్ళు ఎంత బాగా వేస్తున్నారు. ఇవన్నీ చూసాక తవా బోండా ఒకటిను, బటర్ దోశ ఒకటి తీసుకుందాం అనేసి అవే తీసుకున్నామండి. ఎందుకంటే చూస్తానికి చాలా బాగున్నాయి. బోండా కూడా నార్మల్గా రెగ్యులర్గా తినే బోండా ఏం బాగుంటుంది, అలా తవా బోండా అయితే వాళ్ళ స్టైల్లో చేసిస్తారు కదా, మంచూరియన్ స్టైల్లో ఉంటుంది. ఆ స్టఫ్ అంతా పెట్టుకుని తింటే చాలా బాగుందండి తవా బోండా. ఈ దోశ మీద ఆ బటర్ కూడా గుమ్మరించేస్తున్నారు, అందుకేనేమో అంత టేస్ట్గా ఉంది. షెజ్వాన్ సాస్ అంట చూస్తున్నారా, సీల్డ్ ప్యాకెట్స్ వాడుతున్నారు వీళ్ళు. చట్నీ కూడా ఒక పెద్ద డబ్బా రెడీగా చేసి పెట్టుకున్నారు. ఎవరికి ఎంత కావాలంటే అంత వేసేస్తున్నారండి. ఇప్పుడు టమాటాలు ఎంత రేటు ఉన్నాయి, బట్ అయినా వాళ్ళు టమాటా పచ్చడి సర్వ్ చేస్తున్నారంటే చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా చేస్తున్నారండి. అందుకనే కావచ్చు ఇంతమంది జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ మాదాపూర్ వెళ్ళినప్పుడు. మా పిల్లలైతే ఎప్పుడు వస్తుందమ్మా, ఇంకా ఎంతసేపు అమ్మా వేసేది అంటూనే ఉన్నారు. బట్ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఫుడ్ కావాలంటే వెయిట్ చేయాలి కదా. నాట్ ఓన్లీ ఫుడ్ అండి, ఏది కావాలన్నా నన్ను వెయిట్ చేయాలి, ఓర్పు ఉండాలి. చూస్తున్నారా, ఫైనల్గా మా దోశ మాకు వచ్చేసినాయి. టేస్టీ దోశ. గ్రీన్ చట్నీ కూడా అంత కమ్మగా చేశారో వాళ్ళు. పిల్లలకి ఇంట్లో ఎన్ని రకాలుగా ఎంత వెరైటీస్ చేసి ఇచ్చినా వాళ్ళకి ఆ స్ట్రీట్ ఫుడ్లో అప్పుడు తిన్నది చాలా బాగుంది కదా మమ్మీ అంటారు. అంతే అండి, పిల్లలే ఇంటి పెద్దలు కూడా అంతే. ఇంట్లో మగవాళ్ళు కూడా ఎన్ని చేసి పెట్టినా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో వెరైటీ కావాలంటారు. ఇవాళ స్పెషల్గా ఏమన్నా చేస్తావా అంటారు. రోజు ఇంట్లో స్పెషల్ చేయటం ఎలా కుదురుతుంది? అందుకని అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళినప్పుడు స్ట్రీట్ ఫుడ్ కంపల్సరీ తింటాం. మేము రెగ్యులర్గా వెళ్ళాము, ఎప్పుడన్నా రేర్ ఇలా టెంపుల్ కానీ బయటికి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఒక అకేషన్కి బయటకు వెళ్ళినప్పుడు ఇలా తింటామండి. మా ఆయనకైతే ఇట్లా స్ట్రీట్ ఫుడ్ దగ్గర తినటమే బాగా ఇష్టం. రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసి అక్కడ అదంతా వచ్చేటప్పటికంటే ఇట్లా బాగుంటుంది, వెరైటీవి టేస్ట్ చేయొచ్చు అని ఎప్పుడు అలానే తీసుకున్నామంటారు. ఫస్ట్ అయితే మేము దోశ తీసేసుకున్నాము, తర్వాత తవా బోండా తీసుకున్నామండి. తవా బోండాని చూడండి వీళ్ళు ఎలా వేస్తున్నారో. అది కూడా బటర్ వేసి, సాసెస్ వేసి, చీజ్ వేసి, పన్నీర్ వేసి అవన్నీ కలిపిచ్చారు. ఆ బోండాని నలిపేసి, చితిపేసి, దానిలో వేసేసి పిసికేస్తే అది తవా బోండా అండి. మనం ఇంట్లో చేయగలమా ఇట్లాగా? అఫ్కోర్స్ నూడిల్స్ లాగా క్యారెట్, మన క్యాబేజ్, బీన్స్ అవన్నీ వేసేసుకుని కూడా ట్రై చేయొచ్చు. కానీ పునుగులు వేసి మళ్ళీ ఆ పునుగుల్ని నలిపి చితికి ఎవరు చేస్తాడండి బాబు?
వెళ్ళామా, ఒక ప్లేట్ తీసుకున్నామా, తినేసామా. తలా ఒక 2 పీసెస్ తింటే టేస్ట్ చూసినట్లు ఉంటుంది, అందరూ ఆ ఫీల్ ఉంటుంది. అసలు చూస్తానికి ఆ తవా బోండా గార్నిషింగ్ చాలా బాగా చేసి ఇచ్చారు. అందరం తలో 2 ముక్కలు తినేసాము. హ్యాపీగా ఉంది, కానీ చాలా టేస్టీగా ఉంది. మీరు మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. మాదాపూర్ వెళ్ళినప్పుడు తవా బోండాని స్ట్రీట్ ఫుడ్ దగ్గర తినండి. ఎక్సలెంట్ ఉంటుందండి. మీరే చెప్తారు ఇంత బాగుంటుందా అని. మేము కొంచెం స్పైసీగా చేయి బాబు అని చెప్పాము. అతను స్పైసీగానే చేసి ఇచ్చాడండో. మాకు ఆ స్పైసీనెస్ బాగా కనిపించింది. తిన్నాక దాహం వాటర్ అన్నారు. వెంటనే పక్కన చెరుకు రసం ఉంది, వెళ్ళిపోయాం. మా బుడ్డ దానికి సోక్ ఎక్కువ. ఎంతసేపు ఆ స్పూన్తో తీసుకుని తినేద్దామని ట్రై చేస్తుంది. మా వారు అమ్మ నీకు అది అవ్వదు, చేతితో తీసుకుని తినంటే అప్పుడు చేతితో తీసుకుని తింది. వాళ్ళ అక్కకి కూడా షేర్ చేసింది, అందరికీ షేర్ చేసిందండి. మా అందరికీ బేగం బజార్ దోశ ఇష్టం అండి. ఆ తవా బోండా కావాలని మా పాపే అడిగింది. అది 4 ముక్కలు తిందో లేదో, అమ్మయ్య నాకొద్దు ఇంకా అనేసి మా వారికి ఇచ్చేసింది. మొత్తం ఆత్రం ఎక్కువ, తిండి తక్కువ. వద్దు అంటుంది. 2 ముక్కలు తిన్నాక అంతే, వద్దు. ఆ స్టఫ్తో తింటే బాగుంటుందమ్మా అంటే ఆ స్టఫ్ తినదు. వెరైటీగా ఉంటారు ఈ పిల్లలు. అసలు స్పైసీగా చేయమన్నాం కదా, అతను చాలా స్పైసీగా చేసి ఇచ్చాడు. తిన్నాక ఇంకా మాకు ఎక్కడ ఏం జ్యూస్ అన్నా దొరుకుతుందా అని చూస్తానికి వెళ్ళిపోయామండి. ఏం తింటానే ఉన్నారు, మేమైతే ఎక్కడ ఏం దొరుకుతుందా అని చూస్తూ వెళ్ళాం. అక్కడ చిల్గా షుగర్ కేన్ జ్యూస్ ఒకటి కనిపించింది, ప్రాణం వేసి వచ్చింది. వెళ్ళాము, అది తీసుకున్నాం. షుగర్ కేన్ జ్యూస్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు? నాకైతే మా ఫ్యామిలీలో అందరికంటే నాకే చాలా ఇష్టం అండి. చెరుకు రసం 2 గ్లాసులన్నా తాగేస్తా, అంత ఇష్టం నాకు. మా పిల్లలు వద్దు అంటున్నారు. నేను అన్నాను కూల్ డ్రింక్లు అయితే తాగుతారు కానీ నీళ్ళు తాగరా అని చెప్పి తాగించాను. కష్టపడి ఒక 2-3 సిప్ చేశాను. ఈ చెరుకు రసం తాగేసి వెళ్తుంటే మాకు రోడ్ మీద ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లా ఉన్నారు. డబుల్ కమీటా అండ్ గులాబ్ జామ్ అమ్ముతున్నారండి. జస్ట్ 30 రూపీసే అంటున్నారు. అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అని తీసుకున్నాము. చాలా బాగుంది, అది వర్త్ అనిపించింది. మంచి నెయ్యి వేసి చేశారు డబుల్ కమీటా అవి. దాంట్లో డ్రై ఫ్రూట్స్, కారపప్పు అవి కూడా వేశారు. కమ్మగా ఉందండి చూస్తానికి. మీరు కూడా మీ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ని మాకు షేర్ చేయండి కామెంట్స్లో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.